డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఢిల్లీ స్థాయిలో అవార్డు రావడంతో సేవా కార్యక్రమాలు చేసేందుకు మరింత బాధ్యతను పెంచిందని కోనసీమ కేర్ ఆసుపత్రి అధినేత డాక్టర్ కార్యం రవితేజ అన్నారు. కరోనా వంటి విపత్కర సమయంలో చేసిన సేవా కార్యక్రమాలకు డాక్టర్ రవితేజకు బెస్ట్ ఎక్స్టెన్స్ డాక్టర్ అవార్డును ఢిల్లీలో అందుకున్నారు. అవార్డును అందుకోవడం ఆనందంగా ఉందని, ప్రజలకు ఇంకా సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం జరిగిందని డాక్టర్ రవితేజ తెలిపారు. కోనసీమ కేర్ ఆసుపత్రి ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని డాక్టర్ రవితేజ అన్నారు. నమస్కారం అండి. నేను డాక్టర్ కార్యం రవితేజ, ఎండి అండ్ మెడిసిన్, కోనసీమ కేర్ హాస్పిటల్, కలెక్టర్ ఆఫీస్ పక్కన అలవుతుంది దిగువ, అమలాపురం, అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్. చాలా ఆనందంగా ఉందండి. నాకు ఇలాగా ఢిల్లీలో వీకేర్ ఆర్గనైజేషన్ ద్వారా ఒక ఢిల్లీ లెవెల్ నేషనల్ అవార్డు, బెస్ట్ ఎక్సలెన్స్ అవార్డు కింద నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు ముఖ్యంగా ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్స్, అలాగే కోవిడ్ టైంలో నేను చేసిన సర్వీస్కి రికగ్నైజ్ చేసి నాకు ఈ అవార్డు ఇవ్వడం జరిగిందండి. దీనికోసం అందరూ కూడా నాకు సపోర్ట్ చేసిన పేషెంట్స్, నా ఫాలోవర్స్, అలాగే కోనసీమ కేర్ హాస్పిటల్ పేషెంట్ స్టాఫ్ అందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఈ అవార్డు రావడం ద్వారా చాలా ఉత్సాహంగా, చాలా ఆనందంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ సెలబ్రేషన్స్ అనేవి నాకు ఈ అవార్డు రావడం ద్వారా ఇంకా మెరుగైన సర్వీసెస్ పేషెంట్స్కి, అలాగే పేదవాళ్ళందరికీ కూడా ఒక కార్పొరేట్ లెవెల్లో వైద్యం అందిస్తూ, అందరికి కూడా అందుబాటులో ఉంటూ, ఇంకా వివిధమైన డిపార్ట్మెంట్స్తో ఇంకా ఎక్కువ మెరుగైన సేవలు అన్ని కార్డియాలజీ, న్యూరాలజీ అండ్ న్యూరో సర్జరీ, మిగతా డిపార్ట్మెంట్ లాప్రోస్కోపీ, మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంచి ఈ కోనసీమ కేర్ హాస్పిటల్ని తనమానికంగా తయారు చేస్తా అని చెప్పి, అందరికి కూడా సేవ ఇంకా ఎక్కువ చేస్తా అని చెప్పి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.